మనం కొన్ని సత్యాలు ధ్యానం చేద్దాం కదా. ఎలాగా సంఘం ఏర్పడిందని చెప్పుకున్నాం. కొలస్సై పట్టణంలో సంఘం ఎలా ఏర్పడింది అని చెప్పుకున్నాం. గుర్తుందా మీకు? ఎఫెస్సు అనే పట్టణంలో భక్తుడైన పౌలు ఎన్ని దినాలు పరిచర్య చేశాడని చెప్పాను అన్నా? ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడని చెప్పాను? ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 సంవత్సరాలు, ఆప్షన్ సి 1 సంవత్సరం, ఆప్షన్ డి 5 సంవత్సరాలు. చెప్పండి. వెరీ గుడ్. 3 సంవత్సరాలు. ఎక్కడుంది అది? అదే అపోస్తుల కార్యాలు ఎక్కడుంది? గుడ్, పర్వాలా. 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 31. అపోస్తుల కార్యాలు 20:31. కావున నేను ఎన్ని సంవత్సరాలంట? కనిపించిందా మీకు? కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండండి. ఎఫెస్సి పట్టణపు విశ్వాసులతో భక్తులైన పౌలు ఏమని చెప్తున్నాడు? 3 సంవత్సరాలు నేను మీ దగ్గరుండి కన్నీళ్లతో ఎలా సేవ చేశానో, పరిచర్య చేశానో మీరు గుర్తుపెట్టుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ల లాంటి దుర్బోధకులు, చెడ్డ సేవకులు మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? డిస్టర్బ్ చేస్తారు, పాడు చేస్తారు. మందని ఈడ్చుకుపోయినట్టుగా తోడేలు అలా చాలామంది వస్తారు అని అక్కడున్నటువంటి ఎఫ్ఎస్సి పట్టణపు పెద్దలను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు అనమాట. అలా హెచ్చరించే సందర్భంలో ఏమని చెప్పాడు? ఎన్ని సంవత్సరాలు నేను మీ దగ్గర ఉన్నాను అన్నాడు? 3 సంవత్సరాలు ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటల. 3 సంవత్సరాలు సేవ చేస్తున్నప్పుడు ఆ దగ్గరలో ఉన్న 2 పట్టణాల పేర్లు చెప్పుకున్నాం కదా. ఏమేం పట్టణాలు ఉంటాయి? ఎఫెస్సు అనే పట్టణంలో భక్తుడైన పౌలు సేవ చేస్తున్నాడు. ఆ ఎఫెస్సు పట్టణానికి కొంచెం దూరంలో ఇంకొక పట్టణం ఉంటుందని నేను చెప్పాను. లవదికయ అనే పట్టణం ఉంటుంది. ఏం పట్టణం అమ్మా? లవదికయ. ఆ లవదికయ పట్టణం క్రింద ఏం పట్టణం ఉంటుంది? కొలస్సై అనే పట్టణం ఉంటుంది. చెప్పండి. ఇదిగోండి, ఇది ఎఫెస్సు పట్టణం అనుకోండి. ఇక్కడ ఉందనుకోండి. ఎఫెస్సు పట్టణానికి ట్రయాంగిల్ షేప్లో కుడివైపుకి, తూర్పు వైపుకి ఏం పట్టణం ఉంది? లవదికయ అనే పట్టణం ఉంది. లవదికయకి క్రిందన ఏం పట్టణం ఉంది? కొలస్సై అనే పట్టణం ఉంది. ఈ రెంటికి మధ్యలో హియరాపోలి అనే పట్టణం కూడా ఉంటుంది. ఏం పట్టణం? హియరాపోలి. ఇప్పుడు ఈ పట్టణాల పేర్లు మీరు చెప్పండి. ఒకటి ఎఫెస్సి పట్టణం. ఎఫెస్సు పట్టణంలో పౌలు నిలిచి సేవ చేశాడు. కానీ లవదికయ పట్టణానికి క్రిందనే ఉండే, మధ్యలో ఉండే హియరాపోలి పట్టణానికి దాని క్రిందన ఉండే కొలస్సై పట్టణానికి మీరు చెప్పాలా? మీరు చెప్తేనే మీకు అర్థమైనట్టు నాకు అర్థమైద్ది. కొలస్సై పట్టణానికి, ఈ 3 పట్టణాలకి ఎవరు వెళ్ళలేదు? పౌలు ఎప్పుడు వెళ్ళాలా? అది కాన్సెప్ట్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, పౌలు ఎక్కడ పనిచేస్తున్నాడు? ఎఫెస్సి పట్టణంలో పనిచేస్తున్నాడు. కానీ దగ్గరలో ఉన్న లవదికయ పట్టణం, దాని క్రింద ఉన్న హియరాపోలి పట్టణం, దాని క్రింద ఉన్న ఇంకో పట్టణం, వెరీ గుడ్, కొలస్సై పట్టణం. ఈ 3 పట్టణాలకి పౌలు ఎన్నడూ వెళ్ళలా. మీకు ఎలా తెలుసు అన్నా అంటే, కొలస్సై పట్టణంలో పత్రిక రాస్తూ చెప్పాడు కదా, చూసాం కదా. మీకు గుర్తుందా లేదా? 2వ అధ్యాయంలో మనం చదివాం కదా. 13వ వచనం చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం. కొలస్సై పత్రిక 4:13 చూస్తారా? ఎపఫ్రా గురించి భక్తుడైన పౌలు ఒక మంచి సాక్ష్యం చెప్తూ, ఎపఫ్రా మీకోసం ప్రార్థన చేసే వాళ్ళల్లో ఒకడు అని చెప్తూ ఎపఫ్రా గురించి ఇలా చెప్తున్నాడు. 13వ వచనం మనం చూద్దాం. 4వ అధ్యాయం 13వ వచనం. కొలస్సై 4:13. ఇతడు అంటే ఎవరు? ఎపఫ్రా. గట్టిగా చెప్పాలి. ఎవరన్నమాట? ఎపఫ్రా అనే అతని గురించి చెప్తున్నాడు. ఇతడు మీ కొరకు అంటే ఎవరి కొరకు? కొలస్సై పట్టణస్తుల కొరకు, తర్వాత లవదికయ వారి కొరకు, తర్వాత హియరాపోలి వారి కొరకును
బహుప్రయాసపడుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఈయన? ఇప్పుడు మీకు కనెక్షన్ అర్థమైందా? ఏంటిది కనెక్షన్ అంటే, పౌలు ఎఫెసు పట్టణంలో నిలిచి సేవ చేస్తున్నప్పుడు పౌలు భక్తుడైనటువంటి పౌలు గారికి అతి సమీపంగా దగ్గరగా శిష్యులలో ఒకని వంటి వాడుగా బాగా క్లోజ్గా పౌలుతో ఉన్నటువంటి ఒక సేవకుడు ఉన్నాడు, యవనస్తుడు, లేకపోతే ఒక విశ్వాసి. ఏం పేరు ఆయన పేరు? ఎపఫ్రా. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఈ ఎపఫ్రా అపోస్తలుడా? అపోస్తలుడా? కాదు. ప్రభుతో ఉన్నాడా? కాదు. యూదుడా? కాదు, కాకపోవచ్చు. ఎపఫ్రా ఒక సాధారణమైన విశ్వాసి, ఒక మామూలు విశ్వాసి, పౌలు ద్వారా ప్రభులోకి నడిపించబడిన ఒక మామూలు విశ్వాసి. కానీ లవదికయలో, హీరాపోలిలో, కొలస్సైలో సంఘాలు స్థాపించబడ్డాయి. ఎవరి ద్వారా? ఇదిగో ఇక్కడే చెప్పాడు కదా, బహుప్రయాసపడుతున్నాడంట. ఎవరి కోసం? లవదికయ వాళ్ళ కోసం, హీరాపోలి వాళ్ళ కోసం, క్రిందనే ఉన్న కొలస్సై పట్టణస్థుల కోసం. ఎవరు బహుగా ప్రయాసపడుతున్నారు? ఎపఫ్రా. పౌలు అంటున్నాడు, ఎపఫ్రా యొక్క ప్రయాస వలన, ఎపఫ్రా యొక్క ఇంట్రెస్ట్ వలన ఈ 3 స్థలాల్లో ఏమేర్పడ్డాయి? సంఘాలు ఏర్పడ్డాయి. అంటే దేవుని పని చేయాలంటే ఎవరు చేయొచ్చమ్మా? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఎవరు పని చేయొచ్చు? బాగా తలాంతులు, మంచి వాక్య జ్ఞానం, బాగా సేవకు సమర్పించుకున్నటువంటి సేవకులతో మాత్రమే కాదు సంఘాలు స్థాపించబడేది. ఎవరి ద్వారా స్థాపించబడవచ్చు సంఘాలు? సామాన్యమైన విశ్వాసుల ద్వారా కూడా. కరెక్ట్ చెప్పారు. సామాన్యమైన, సింపుల్గా, మామూలుగా మనలాంటి విశ్వాసుల ద్వారా కూడా ఏమేర్పడతాయి? సంఘాలు స్థాపించబడతాయి అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దానికి ఉదాహరణ ఎవరు? ఎపఫ్రా. ఎపఫ్రా ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ఇప్పుడు ఈ సంఘాలు చక్కగా జరుగుతూ ఉండగా ఆ సంఘంలో, ఏ సంఘంలో? కొలస్సై పట్టణంలో ఉన్న సంఘంలో ఒక సమస్య వచ్చింది అని మనం చెప్పుకున్నాం కదా. ఏం సమస్య వచ్చిందని చెప్పాను? 2 సమస్యలు వచ్చాయి కదా. ఒకటి, యూదులలో నుంచి, యూదులు మతంలో స్ట్రాంగ్గా ఉంటారు. దేనిలో స్ట్రాంగ్ ఉంటారమ్మా? మతంలో. వాళ్ళకి మతభక్తి ఎక్కువ, ఆచారాలు ఎక్కువ, అమావాస్యలు, దినాలు, ఆ బలులు, ధర్మశాస్త్రం, సున్నతి, ఇవన్నీ బయటికి కనిపించాయి కదా. మంచి బట్టలు వేసుకోవాలా, నీట్గా ఉండాలా, బలులు అర్పించాలా, మందిరంకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు బయటికి కనిపించే ఆచారాలు ఆచరిస్తారు. ఎవరు? యూదులు. ఎస్. కాబట్టి యూదులు ఏమన్నారంటే, సంఘంలో మీరు నమ్ముకుంటే నమ్ముకున్నారులే, విశ్వాసులైతే అయ్యారులే, కానీ యూదులకు సంబంధించిన కొన్ని ఆచార సాంప్రదాయాలను కూడా మీరు అనుసరించాలి అని చెప్పారు. ఎవరాళ్ళు? యూదులు చెప్పారు. ఈ యూదులు చెప్పిన దానికే అర్థం కాకుండా ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాకుండా ఉంటే పక్కన కొందరు ఉన్నారు. వాళ్ళు ఎవరు? అన్యులు. అన్యులంటే ఎవరన్నా? మనబోటోళ్ళు. అంటే మనకి మతం అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. దేవుడు, భక్తి అంటే గ్రీకులు అన్యులైనటువంటి వ్యక్తులకి మత సంబంధమైన విషయాల మీద పెద్ద శ్రద్ధ ఏమి ఉండదు. కానీ జ్ఞానం అంటే తత్వజ్ఞానం, ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫిలాసఫీ మత సంబంధమైనటువంటి ఆచారాలతో పాటుగా లోక సంబంధమైన ఆలోచన, ఐడియాలజీ, థింకింగ్, అందరూ ఆలోచించే ధోరణి ఏంటంటే, పంచభూతాల్లో కూడా శక్తి ఉంది. ఎందులో ఉన్నాయి? పంచభూతాలలో కూడా ఏముంది? గాలికి శక్తి ఉంది, గాలి పట్టొచ్చు. తర్వాత నీళ్ళకి శక్తి ఉంది కాబట్టి నీళ్ళకి పూజ చేయాలా. తర్వాత అగ్నికి శక్తి ఉంది, అగ్నికి సంబంధించి కూడా మనం ఏదైనా కొన్ని పనులు చేయాలా. ఆ తర్వాత భూమికి శక్తి ఉంది కాబట్టి ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేయాలమ్మా? భూమి పూజ చేయాలా. మరి ఆకాశానికి కూడా శక్తి ఉంది. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే,
ఇది అందరూ చేస్తారు సార్, ఇది అందరూ చేస్తారండి, లోకంలో అందరూ ఫాలో అయ్యేది ఇదే, కాబట్టి ఇదేదో శక్తి ఉంది, దీనిలో కూడా ఏదో కొంత పవర్ ఉంది, ఇది లోక సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ రెండు మిక్స్ అయినాయి ఎవరిలో? సంఘంలోకి వచ్చాయి. ఒకవైపు నుంచి అన్యులేమో జ్ఞానం, పంచభూతాల్లో జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది, కాబట్టి ఈ శక్తిని కూడా మనం నమ్మాలి అని అన్యులు చెప్తున్నారు. యూదులు ఏమంటున్నారన్నా? యూదులు ఏమంటున్నారంటే ఇదిగో మీరు మతంలో శక్తి ఉంది, కొన్ని ఆచారాలు కూడా మీరు ఫాలో అవ్వాలి, అప్పుడే మీ మతం మీ భక్తి సంపూర్ణమైద్ది అని యూదులు చెప్తున్నారు. అన్యులు ఒక ఆలోచన, యూదులు ఒక ఆలోచన. ఈ రెండు కలిసి మనబోటి చిన్నపాటి విశ్వాసులకి చెప్తున్నారు. ఇప్పుడు మనకేమో అప్పుడు బైబిల్ లేదు, అంత పెద్ద జ్ఞానం లేదు. ఇప్పుడు మనమేం చేస్తాం? మనం కూడా ఏం చేస్తామంటే కొంచెం సేపేమో యూదులు వెంబడిపోతాం. అన్న యూదులు చెప్పినట్టుగా ఆచారాలు చేయాలి అని కొంతవరకు నమ్ముతాం. కొంచెం సేపేమో అన్యులు చెప్పినట్టుగా వాళ్ళ ఆలోచనలో కూడా ఏదో ఉందన్నా అని వాళ్ళు చెప్పినట్టుగా అటుపోతాం. అంటే దాన్ని ఏమంటారంటే మనుషుల యొక్క తత్వజ్ఞానం చేత, యూదుల యొక్క ఆచారాల చేత ఇటు అటు, ఏంటమ్మా, ఇటు అటు కొట్టబడిన వాళ్ళు అని రాశాడు. ఎఫ్ఎస్సి పత్రిక చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? 4:14. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు, అదిగోండి, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. మీకు అర్థమైందా? ఏంటిదమ్మా కాన్సెప్ట్? అటు ఇటు, ఆయన అటు చెప్తే అటు పోవటం, ఈయన ఇటు పొమ్మంటే ఇటు పోవటం, అటు ఇటు కొట్టుకుపోతున్నారంట. ఎలాగా? అలల్లాగా. బాగా చెప్పారు. గాలికి కొట్టుకుపోతున్నటువంటి అలలలాగా మీరు ఉండొద్దు. అవును, మరి ఇంతకీ నేనేమో ఎఫ్ఎస్సి పత్రికలో చూపించాను. ఇది మనం మాట్లాడుతున్నది ఏంటిది? మరి ఎఫ్ఎస్సి పత్రికలో చూపించాలి కదా, కొలస్సై పత్రికలో చూపించాలి కదా. మీకు డౌట్ రాలేదా అన్నా? డౌట్ రాలేదా? ఏదో ఒకట్లన్నా చూపించి, ఏదో ఒక పత్రికలో మనం చదువుతున్నది ఏది, మనం నేర్చుకుంటున్నది ఏ పత్రిక బాబు? కొలస్సై పత్రిక. మరి నేను ఇప్పుడు అటు ఇటు కొట్టుకుపోతున్నారని చెప్పింది ఏ పత్రిక? ఎఫ్ఎస్సి పత్రిక. దీనికి దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉందా లేదా? ఉందే చెప్పారా? మీరే మమ్మల్ని చెప్పమంటారా? వెరీ గుడ్. చూడండి 6వ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 6:21. మీరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైనా ఎవరంట? తుకికు నా సంగతులన్నీ మీకు తెలియచేయును. అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు. ఇప్పుడు కొలస్సై పత్రిక రండి. మరి 4వ అధ్యాయం అంటే కొలస్సై పత్రికకి ఎఫ్ఎస్సి పత్రికకి ఏంటి కనెక్షన్? కనెక్షన్ ఏంటో చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం చూస్తారా? కొలస్సై పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. 4:7. 4వ అధ్యాయం 7వ వచనం అన్న, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైనా తుకికు
నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు, మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు, ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. మీరు ఇక్కడి సంగతులన్నీ వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు ఏమన్నా అర్థమైందా? ఇందులో అర్థమైంది. వెరీ గుడ్. ఏమర్థమైందంట? ఏమర్థమైందమ్మా? ఏనా ఈ అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అమ్మా. పౌలు ఎక్కడున్నాడు? ఎఫెస్సులో నుంచి ఈ పత్రికలు రాసేటప్పుడు ఎఫెస్సులో పనిచేశాడు. కానీ ఎపఫ్రా కొలస్సైలో, లవదికయలో, హీరాపోలిలో సంఘాలు స్థాపించాడు. ఇలా అయిపోయిన తర్వాత చాలా దినాలు గడిచిపోయిన తర్వాత భక్తుడైనటువంటి పౌలు చెరసాల్లో వేయబడ్డాడు. ఎక్కడ వేయబడ్డాడు? రోమా అనే పట్టణంలో చెరసాలలో వేయబడ్డాడు. అయితే ఇప్పుడు చెరసాలలో వేయబడిన పౌలు దగ్గరికి ఎఫెస్సు పట్టణం నుంచి, కొలస్సై పట్టణం నుంచి కొందరు విజిట్ చేయడానికి వెళ్ళారు. ఏం చేయడానికి వెళ్ళారు? విజిట్ చేయడానికి వెళ్ళారు. విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను బెరాకా, బేతస్తా, ఇదిగోండి మన అందరం కలిసి ఉన్నాం కదా. ఒకవేళ నన్ను కానీ ఎక్కడ మన ఢిల్లీలో జైల్లో వేసారనుకోండి, ఉదాహరణకి అర్థం చేసుకోవడానికి. ఎక్కడ? ఢిల్లీలో. లేకపోతే అంత దూరం రాలేరు కదా మీరు. ఢిల్లీలో వేస్తే వస్తారా? హైదరాబాద్లో వేసారనుకోండి జైల్లో, ఒక వారం తర్వాత మీరు వస్తారా రారా? ఏమన్నా విజిట్ చేయడానికి వస్తారు కదా. ఎక్కడెక్కడి నుంచి వస్తారు? బేతస్తా నుంచి ఒకళ్ళు రావచ్చు, ఆ తర్వాత బెరాకా నుంచి కూడా ఒకళ్ళు రావచ్చు. ఒకళ్ళు కాకపోతే మన సంఘంలో ప్రేమ ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది రావచ్చు. వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? అన్న బేతస్తాలో ఎట్లున్నారు, అందరు బాగున్నారా, పాములయ్య గారు బాగున్నారా, అందరూ వస్తున్నారా అడుగుతామా లేదా సమాచారం. అక్కడి నుంచి ఈయన వెనక్కి వచ్చి ఈయనేం చెప్తాడు? పౌలు అన్నకి ఇట్లా ఉందంట, లేకపోతే పలానా సహోదరుడికి ఇట్లా ఉందంట. ఆయన అక్కడ విషయాలు ఇక్కడ చెప్తాడు. ఇన్ ద సేమ్ వే, అదేవిధంగా భక్తుడైన పౌలు చెరసాలలో ఉండగా ఎఫెస్సు పట్టణం నుండి, కొలస్సై పట్టణం నుండి ఒకే వ్యక్తి వచ్చాడు. ఎవరాయన పేరు? తుకికు. ఎఫెస్సు నుండి తుకికు వచ్చాడు. కొలస్సై నుండి ఎపఫ్రా వచ్చాడు. ఎవరు వచ్చారు? వీళ్ళిద్దరూ వచ్చారు. కొలస్సై నుంచి ఎవరు వచ్చారని చెప్పానమ్మా? ఎపఫ్రా ఏం చేశాడంటే పౌలు దగ్గరే ఉండిపోయాడు. ఏమైపోయాడు? పౌలు దగ్గరే ఇష్టపూర్వకంగా ఉండిపోయాడు. పౌలుకి ఇదిగో ఇక్కడ విషయాలన్నీ చెప్పాడు. ఎక్కడ విషయాలు? కొలస్సైలో విషయాలు, ఆ తర్వాత ఎఫెస్సిలో విషయాలను చెప్పినప్పుడు పౌలన్న లెటర్ రాశాడు. ఏం చేశాడమ్మా? పౌలన్న లెటర్ రాశాడు. లెటర్ రాసి ఆ లెటర్ని పంపించేటప్పుడు ఎపఫ్రా ఏమో కొలస్సీకి తీసుకురావాలి, తుకికేమో ఎక్కడికి తీసుకురావాలి? ఎఫెస్కి తీసుకురావాలి కదా. అయితే ఎపఫ్రా ఉండిపోయాడుగా. ఎపఫ్రా ఉండిపోతే ఈ రెండు పత్రికలని ఎవరికి ఇచ్చాడు? తుకికు చేతికిచ్చాడు. అందుకనే మనం ముందు నేర్చుకున్నప్పుడు ఈ పట్టణాలన్నీ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పుకున్నాం. ఎఫెస్ ఇక్కడ ఉంటే, లవదిక ఎక్కడ ఉంటుంది, క్రింద హీరాపోలి ఉంటుంది, ఆ క్రింద కొలస్సై ఉంటుంది. అంటే ఈ పట్టణాలన్నీ ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా పరిచయం ఉన్న పట్టణాలే అన్నమాట. ఎఫెస్సి పట్టణానికి, కొలస్సై పట్టణానికి పోస్ట్ మ్యాన్ ఒక్కడే. ఎవరా పోస్ట్ మ్యాన్? తుకికు. అయితే వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ఎఫెస్సి పట్టణానికి, కొలస్సై పట్టణానికి రాసిన సంగతులు కూడా దగ్గర ఒకటే. ఏంటిదమ్మా? రాసినటువంటి సంగతులు, సమాచారం కూడా దగ్గర ఒకటిగానే ఉంటాయి. మీరు కొలస్సై పత్రికే చదవలేదు,
మరి ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికకి కొలస్సై పత్రికకి దగ్గరలో పక్కనే పోలికలు ఉన్నాయంటే మీకు ఎలా అర్థమైంది మరి? అందుకని ఏం చేయాలి? మీరు బాగా చదవాలా. ఏమేం చదవాలా? ఎఫ్ఎస్సి చదవాలి, దాని పక్కనే ఈ వారం అన్న చదువుతారా? మొన్న వారంలాగా చెప్తారా? చదవండి. ఏమేం పత్రికలు చదవాలి? ఎఫ్ఎస్సి పత్రిక చదవాలి. తర్వాత ఈ 2 పత్రికలు మీరు చదువుతూ ఉంటే మీకేమనిపించిందంటే ఒకే వ్యక్తి క్యారీ చేశాడు, తీసుకొని వెళ్ళాడు. ఒక రాసిన వ్యక్తి కూడా ఈ 2 పత్రికలకి దగ్గర సమాచారాన్ని ఒకటే రకంగా రాశాడు. ఎఫ్ఎస్సి జైల్లో నుంచి ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎఫ్ఎస్సీలకు రాశాడు. కొలస్సై పట్టణంలో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొలస్సై పత్రిక రాశాడు. మోసుకొని పోయినప్పుడు తుకికు తీసుకొని వెళ్ళాడు, కానీ ఎపఫ్రా ఇష్టపూర్వకంగా అక్కడే ఉండిపోయాడు. మీకు ఆ మాటలు కొలస్సై పత్రికలో కనిపిస్తాయి. ఓకేనా? ఇంతకీ ఏమని ఈ సమాచారాల్ని రాశాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం. నేను కొన్ని పత్రికలు వాటి వివరాలు మీకోసం రాసుకొని వచ్చాను. తెస్సలోనికయ మొదటి పత్రిక, రెండవ పత్రిక. ఏంటిదమ్మా? తెస్సలోనికయలకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక. ఆ పత్రికల్లో భక్తుడైన పౌలు ఏమి రాశాడంటే పౌలు హడావిడిగా కొలస్సై పట్టణంలో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి? క్షమించండి, హడావిడిగా తెస్సలోనికయ పట్టణంలో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎక్కడి నుంచి? తెస్సలోనికయలో నుంచి హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందువల్ల ఆ తెస్సలోనికయ పట్టణంలో క్రొత్తగా నమ్ముకున్న విశ్వాసులకి ప్రభువు రాకడను గురించిన విషయాలు పూర్తిగా పౌలు చెప్పలేకపోయాడు. మీరు చెప్తారా? ఏంటిది? పౌలు భక్తుడు ఏ పట్టణం? తెస్సలోనికయ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ 3 వారాలే సేవ చేశాడు. ఎక్కువ రోజులు ఉండలేదు. కానీ వాళ్ళకి నేర్పించాలి అనుకున్నటువంటి రెండవ రాకడను గురించిన సత్యం నేర్పించలేకపోయాడు, చెప్పలేకపోయాడు. అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు కదా. తెస్సలోనికయ మొదటి పత్రిక, తెస్సలోనికయ రెండవ పత్రిక, ఈ 2 పత్రికల్లో పౌలు ఏమి రాశాడంటే ప్రభువు రాకడను గురించిన సత్యాన్ని తెస్సలోనికయలకు రాశాడు. చెప్తారా? తెస్సలోనికయలకు ఏం రాశాడు? రాకడను గురించిన సత్యాన్ని పౌలు చెప్పాడు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ రెండవ పత్రిక. ఏంటి అమ్మా? కొరింథీ మొదటి పత్రిక, కొరింథీ రెండవ పత్రిక. ఈ 2 పత్రికల్లో క్రొత్తగా నమ్ముకున్న, తెస్సలోనికయలో కూడా కొత్తగా నమ్ముకున్న వాళ్ళే, న్యూ కన్వర్ట్స్ అంటారు కదా, యంగ్ కన్వర్ట్స్. అలానే కొరింథీలో ఉన్నటువంటి సంఘ ప్రియులు కూడా అప్పుడే ప్రభువుని నమ్ముకున్నారు, కొత్తగా ప్రభువుని నమ్ముకున్నారు. వీళ్ళకి సంఘములో దేవుని పిల్లలు ఎలా బిహేవ్ చేయాలా వాళ్ళకి తెలియట్లా. అందుకని సంఘాన్ని గూర్చిన సత్యం చెప్పాడు. ఎవరు? పౌలు. ఎవరికి చెప్పాడు? కొరింథీయులకి కదా. ఇప్పుడు మీరు చెప్పండి. ఫస్ట్ తెస్సలోనికయలకి ఏం చెప్పాడు? రాకడను గురించిన సత్యం చెప్పాడు. కొరింథీయులకి ఏం చెప్పాడు? సంఘంలో గలిబిలి, గొడవలు. ఒకడేమో నేను అప్పుల్లో వాడిని, గొడవలు. ఆ తర్వాత ఒకడు, మనం రోజు చెప్తాం కదా, రొట్టె విరిచేటప్పుడు రసపాత్రను తీసుకునేటప్పుడు ఏం చెప్తాం మనం? ప్రభు శరీరం అని వివేచించి తాగాల. ఎందుకు చెప్పాడు తెలుసా? అసలు కొందరంట ముందే వచ్చి ఏం చేస్తున్నారు, ప్రభు పాత్రలో ఫస్ట్ రొట్టె తినేస్తున్నాడంట ఒకడు, తర్వాత ఇంకొకడు వచ్చి రసం ఎక్కువ తాగేస్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు ఇదేదో భోజనం అనుకుంటున్నారు. అందుకని పౌలు ఇది భోజనం కాదు, గుర్తు చేసుకునే చిహ్నం, ఇది నిదర్శనం అంతే, ఇది భోజనం కాదు. అలాగా ఆరాధన గురించి, హెచ్చరికల గురించి, కృపావరాల గురించి, వీటన్నిటిని గురించి పౌలు కొరింథీ పట్టణానికి సంఘం యొక్క విధానాలను గురించి రాశాడు. దాన్ని ఒక మాటలో మనం ఇలా చెప్దాం, సంఘ సత్యం గురించి రాశాడు. తెస్సలోనికయలకి ఏం రాశాడన్నా?
రాకడ సత్యం, కొరింథీయులకి సంఘ సత్యం. ఓకే, రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులకి సువార్తను గురించిన సత్యం రాశాడు. రోమా పట్టణంలో వాళ్ళకి ఏం రాశాడు? సువార్త యొక్క గంభీరం ఎంత గొప్పదో, సువార్త ఎంత ప్రభావపూరితమైనదో, సువార్త వలన ఒక పాపి ఎన్ని గొప్ప మేలులు అనుభవించాడో కదా. నీతిమంతులంగా చేయబడ్డాం, పవిత్రులంగా చేయబడుతూ ఉంటాం, మహిమపరచబడతాం. కాబట్టి సువార్త ద్వారా మనకి ఎంత గొప్ప మేలు కలిగిందో, కృపలో నుంచి మనం ఎంత మేలు పొందుకున్నామో రోమాపత్రిక ఏం చెప్తుంది? సువార్త సత్యం. తెస్సలోనికై పత్రిక ఏం చెప్తుంది? రాకడ సత్యం. కొరింథీ పత్రిక ఏం చెప్తుంది? సంఘ సత్యం. రోమాపత్రిక ఏం చెప్తుంది? సువార్త సత్యం. ఓకే, ఇప్పుడు తిమోతి పత్రిక ఏం పత్రిక? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తీతుకు రాసిన పత్రికలు, ఈ రెండు ఏం చెప్తాయంటే సంఘములో అధ్యక్షులు, నాయకులు, పరిచారకులు కదా, హౌస్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే దేవుని సంఘంలో ఉండవలసిన విధానాల్ని పౌలు చెప్పాడు. ఏ పత్రికల్లో? తిమోతి మొదటి పత్రిక, తీతు పత్రికల్లో. సంఘంలో పెద్దలు ఎలా ఉండాలా, సంఘంలో పరిచారకులు ఎలా ఉండాలా, సంఘంలో సహోదరులు ఎలా ఉండాలా, సంఘంలో సహోదరులు ఎలా ఉండాలా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏ పత్రిక చదవాలి మీరు? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తర్వాత తీతుకు రాసిన పత్రిక. ఈ రెండు చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన అంశం ఎందుకన్నా మాకు ఇవన్నీ చెప్తున్నారని అనుకుంటున్నారు కదా, మీరు అనుకుంటున్నారా లేదా? ఎంతకీ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు భక్తుడైన పౌలు ఎఫ్ఎస్సి పత్రిక రాస్తున్నాడు. ఎఫ్ఎస్సి పత్రికలో ఏమని చెప్పాడంటే, సంఘాన్ని ఒక శరీరంతో పోల్చాడు. దేంతో పోల్చాడన్నా? ఏ పత్రికలో? ఎఫ్ఎస్సి పత్రికలో. ఎఫ్ఎస్సి పత్రికలో శరీరాన్ని గూర్చిన సత్యం చెప్పాడు. ఇప్పుడు కొలస్సై పత్రికలో ఏం చెప్తున్నాడంటే, శరీరం ఉంది, శరీరంలో తలకాయ లేదు. తల అంటే శిరస్సు. ఎస్, వెరీ గుడ్. శిరస్సు లేదు. శిరస్సు లేకపోతే మన శరీరం కంప్లీట్గా అయిద్దా? అవ్వదు కదా. ఇప్పుడు కొలస్సై పత్రికలో ఏం రాస్తున్నాడంటే శిరస్సును గురించి రాస్తున్నాడు అనమాట. అందుకని ఇవన్నీ చెప్పా. కొలస్సై పత్రిక శిరస్సును గురించిన విషయాలు, ఎఫ్ఎస్సి పత్రిక శరీరాన్ని గురించిన సత్యాలు. ఇప్పుడు మీరు కొలస్సై పత్రికను పైన పెట్టి ఎఫ్ఎస్సి పత్రికని క్రింద పెడితే ఏమైందన్నా? సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన దేవుని యొక్క శరీరం సంపూర్ణంగా కనిపించిద్ది. ఎఫ్ఎస్సి పత్రిక ఒక్కటే చదివితే సంఘాన్ని గూర్చిన, సంఘంలో దేవుని శరీరానికి సంబంధించిన విషయాలు మీకు అర్థమవుతాయి. కొలస్సై పత్రిక చదివితే ప్రభు ఎంత గొప్పవాడో, ప్రభు యొక్క మహిమ ఎంత గొప్పదో, ఆయన శిరస్సు వంటి వాడుగా ఎలాగా కనిపిస్తున్నాడో అనే సత్యాన్ని కొలస్సై పత్రికలో చెప్పబడింది. అందుకనే మీరు ఈ రెండు పత్రికల్ని పక్క పక్కన పెట్టుకొని ఏం చేయాలమ్మా? చదవాలా. కొలస్సై పత్రిక ఏం చెప్పిద్ది? శిరస్సుని గురించి చెప్పిద్ది. ఎఫ్ఎస్సి పత్రిక ఏం చెప్పిద్ది? సంఘాన్ని గురించి చెప్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు వాటిని గురించినటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవటానికి కొన్ని సంగతులను చూద్దాం. చూడండి, సువార్తలకు కొలస్సై పత్రికకి కూడా పోలికలు ఉన్నాయి. వాటిని నేను ఇప్పుడు కవర్ చేయట్లేదు. ఎఫ్ఎస్సి పత్రికలో నుంచి కొన్ని సత్యాలని మనం చూద్దాం. ఓకేనా? ఎఫ్ఎస్సి అండ్ కొలస్సై పత్రికలో. కొలస్సై పత్రిక ఇలా పట్టుకోండి, ఒకవైపున ఎఫ్ఎస్సి పత్రిక ఒకవైపు ఇలా పట్టుకోండి. ఆ రెండు పట్టుకున్నారా? కొలస్సై పత్రిక 15వ వచనం, 1వ అధ్యాయం 15, 16 వచనాలని మనం చదువుదాం. కొలస్సై పత్రిక 15, 17, 18 వచనాలని. 15వ వచనం నేను చదువుతున్నాను. కొలస్సై పత్రిక 15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి
అదృశ్యమైనవి, సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు, అధికారులు సర్వము ఆయన యందు సృజింపబడెను, సమస్తమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను కదా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 19వ వచనం చూడండి, 19, 20 కలిసి ఉన్నాయి కదా. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రికి అభీష్టమాయను. ఎఫెసీ పత్రిక రండి, ఇప్పుడు ఎడం వైపుకు తిప్పండి. 1:10 చదువుతారా? 1:10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను. కొలస్సై పత్రికలో ఏమన్నాడు? అదే అన్నాడు కదా. ఏమన్నాడు కొలస్సై పత్రికలో? పరలోకంలో ఉన్నవైనా భూలోకంలో ఉన్నవైనా ఈ రెండు యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏమవ్వాలంట? ఏకమవ్వాలి. వెరీ గుడ్. ఎఫెసీ పత్రికలో ఏమంటున్నాడు? సేమ్ అదే మాట చెప్తున్నాడు. పరలోకాన్ని భూలోకాన్ని ఏం చేయాలనుకున్నాడంట? దేవుడు ఒకటి చేయాలనుకున్నాడు. అంటే ఈ రెండింటిని కలపాలనుకున్నాడు. ఒకటి చేయటం అంటే ఒకటైపోవటం కాదు. ఈ రెండిటికి కనెక్షన్. ఏ రెండిటికమ్మా? పరలోకానికి భూలోకానికి ఏం ఏర్పడాలా? కనెక్షన్ ఏర్పడాలి. ప్రధానులైన, ప్రభుత్వాలైనా, రాజ్యాలైనా, అధికారాలైనా వీటన్నిటిపైన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 1:22 1:22 లేకపోతే 21 నుంచి చదవాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, కొలస్సైలో చెప్పిన మాటలే, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచాడు. కొలస్సై పత్రికలో ఏం చెప్పాడు? అదే చెప్పాడు కదా. మీకు గమనించలేదా? 16వ వచనం చూడండి. 1:16 కొలస్సై 1:16. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములు ప్రభుత్వాలు ప్రధానులు అధికారులు సర్వమును. ఇప్పుడు మీకు అర్థం కాలేదా? ఏం చెప్తున్నాడంటే ప్రభు వాక్య వెలుగులో ఇదిగో మనం కొలస్సై పత్రికలో ఏం చూసాము నాన్న? 2వ అధ్యాయం 8వ వచనం చదివారా? 2వ అధ్యాయం 8వ వచనం లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. పారంపర్యాచారములు అనగా ఈ లోక సంబంధమైన, ఆ లోక సంబంధమైన అనే దగ్గర 2వ నెంబర్ వేసి కింద ఏం చెప్పాడు? భూతములు. ఇప్పుడు కొలస్సై పట్టణములో అన్యులలో నుంచి వచ్చిన విశ్వాసుల యొక్క ఆలోచన ఏంటంటే దేవునికి మానవునికి మధ్యలో కనెక్షన్ ఎవరు? పంచభూతాలు. ఎవరమ్మా? నీరు, గాలి, ఆకాశం, భూమి, అగ్ని, ఇవి కనెక్ట్ చేసేది. దేవుణ్ణి మనిషిని కనెక్ట్ చేసేది ఎవరు? పంచభూతాలు. వాక్యం ఏం చెప్తుంది? ఆకాశమందున్నవైనా భూమి అందున్నవైనా ఈ రెండింటినీ ఎవరి ద్వారా కనెక్ట్ చేయబడ్డాయంట? ఇది మీ మనసులోకి వెళ్ళాలా? ఇంతకీ ఇమాన్సిపేషన్స్ అంటారు. ఇమాన్సిపేషన్స్ అంటే ఇవన్నీ ఉద్భవించింది. ఏవన్నీ ఉద్భవించింది? ఇదిగో భూమి పుట్టింది, అగ్ని పుట్టింది, ఆకాశం పుట్టింది, ఆ తర్వాత నీరు పుట్టింది. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయంటే
ఎక్కడి నుంచో మనకు తెలీదు, కానీ ఇవి మనల్ని దేవుని దగ్గరికి నడిపించేయి, దేవునికి కనెక్ట్ చేసేయి అని లోక సంబంధమైన తత్వజ్ఞానం నమ్ముతుంది. భక్తుడైన పౌలు అంటున్నాడు, అయ్యా భూమి, ఆకాశం, నీళ్లు, అగ్ని ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో పుట్టలేదురా నాయనా, ఎందులో నుంచి పుట్టాయంట? మీరు గమనించారా? ఎవరి నుంచి పుట్టాయంట? కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1:16 సమస్తమును, కింద భాగం నుంచి నేను చదువుతున్నాను, సమస్తమును ఆయన యందు, దొరకలేదా మీకు? 1:16 సరే మొదటి నుంచి చదువుతున్నాను. 1:16 కొలస్సై పత్రిక 1:16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, ఇగో ఇక్కడి నుంచి గమనించండి, సర్వమును సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు. రోమాపత్రిక రండి, రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమాపత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చదువుతారా? 11:36 రోమాపత్రిక 11:36 ఆయన మూలమునను, ఆయన అంటే ప్రభు మూలంగా, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఏంటిదంట? భూమైనా ఆకాశమైనా అగ్నైనా నీళ్ళైనా నిప్పైనా ఏదైనా కానీ ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆయనలో నుండి వచ్చాయి. ఇప్పుడు గొప్పోడు ఎవరు? నేను మీకు ఒక 50,000 ఇచ్చా, మీ చేతులు ఎంత ఉన్నాయి? ఎంత ఉన్నాయమ్మా? 50,000 ఇచ్చా మీకు. ఎంత ఉన్నాయి మీ చేతిలో? 50,000 ఉన్నాయి. ఇప్పుడు 50,000 గొప్ప కాదా? గొప్పే కదా. లేకపోతే 5 లక్షలు ఇచ్చాను అనుకోండి, 5 లక్షలు మీ చేతుల్లో ఉంటే 5 లక్షలు విలువైనయా కాదా? గొప్పవే. ఇప్పుడు నేను కూడా ఇక్కడ నిలబడున్నా, ఇప్పుడు మీరు 5 లక్షల్ని గొప్పగా చూస్తారా, నన్ను గొప్పగా చూస్తారా? 5 లక్షలనేనా? 5 లక్షలు. ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చా, ఇప్పుడు ₹1,00,00,000 ఎక్కువ చూస్తారా, నన్ను చూస్తారా? అదిగోండి, ఎవరి వైపు అంటున్నాం మీరు చూసేది? డబ్బులు ఎక్కువ, మనిషి ఎక్కువ. ఎందుకని? ఇచ్చిన ఆయన గొప్ప కదా, ఇవ్వబడింది కాదు గొప్ప. ఎంత ఇచ్చామో అది కాదు విలువ, ఎవరిచ్చారో ఆయన విలువైనోడు. భక్తుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసులైన మీరు కొలస్సై పట్టణంలో భూమి గొప్పదే, చాలా అద్భుతమైంది. భూమి ఫలభరితంగా ఉంటుంది, పంట దున్నితే వచ్చింది, నీళ్లు పోస్తే విత్తనాలు వస్తాయి, భూమి వలన బోల్డన్ని మేలులు పొందుతాం, చెట్టు వలన బోల్డన్ని మేలులు పొందుతాం. ఎస్, ఇట్ ఈస్ రైట్. భూమి గొప్పది, చెట్టు గొప్పది, నీళ్లు గొప్పవి. నీళ్లు లేకపోతే ఫలాలు ఉండవు, జీవం ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించారా? భూప్రపంచంలో నాగరికత అంటారు. నాగరికత అంటే చిన్నపిల్లలకి అర్థమైద్ది అనుకుంటా. నాగరికత అంటే ఏంటి? ఇంగ్లీష్లో సివిలైజేషన్, డెవలప్మెంట్, అభివృద్ధి, సివిలైజేషన్. ఇవన్నీ ఎక్కడొచ్చాయి తెలుసా? ఎక్కడొచ్చాయి? నీళ్ళు ఎక్కడుంటే అక్కడొచ్చాయి. తెలుసా మీకు? గమనించండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. సివిలైజేషన్, నీళ్లు ఎక్కడుంటే అక్కడ నాగరికత వచ్చింది, డెవలప్మెంట్ వచ్చింది. యూఫ్రటీస్ పక్కన డెవలప్మెంట్, నైలు నది పక్కన డెవలప్మెంట్, హిందూ నది పక్కన, సింధు నది పక్కన డెవలప్మెంట్. ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి. అందుకనే నీళ్లను పూజిస్తారు. ఇప్పుడు భక్తుడైన పౌలు అంటున్నాడు, నీళ్లు గొప్ప, భూమి గొప్ప, అగ్ని గొప్ప, ఆకాశం గొప్ప, కానీ ఇవన్నీ ఎవరిలో నుంచి వచ్చాయో ఆయన తెలుసా మీకు?
ఇవన్నీ ఎవరిలో నుంచి ఉద్భవించాయో. భక్తులైన పౌలు చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. ఆయనలో నుండి, ఆయన వలన, ఆయన ద్వారా, త్రూ హిమ్, బై హిమ్, ఫర్ హిమ్. ఆయనలో నుంచి వచ్చాయి. ఎవరి కోసం వచ్చాయి? ఇప్పుడు ఇగో ఈయనలో నుంచి భూమి పుట్టింది. ఎందుకన్నా? మన కోసం కాదు, ఆయన కొరకు. ఫర్ హిమ్, ఆయన కోసమే. భూమి ఆయనలో నుంచి పుట్టింది, ఆయన కోసమే భూమి. ఎంత పెద్ద భూమి ఫలభరితంగా చక్కగా ఎందుకు ఉంటుందంటే ఆయన ఉంటాడు అట్లా. మీకు అర్థమైందా? ఇది నేను ఐ థింక్ ఒకసారి మనం బైబిల్ క్లాస్లో అధ్యయనం చేసాం. బైబిల్ క్లాస్లో యోహాను సువార్త 1. అందుకనే ఇదిగో కొలస్సై పత్రికకి యోహాను సువార్తలకు కూడా పోలికుంది. అది నేను ఇప్పుడు చెప్పనని చెప్పా మీకు. ఏంటిది ఈ పోలిక అంటే, హెర్కలైటిస్ అనే ఒక గొప్ప ఫిలాసఫర్, ఒక గొప్ప సైంటిస్ట్, ఫిలాసఫర్, 4వ శతాబ్దం, క్షమించండి, బీసీ 4 BC, ప్రభువారు పుట్టకముందు 4వ శతాబ్దంలో ఒక పదం వాడాడు. ఏంటిది ఆ పదం అంటే లోగోస్. ఏం పదం అమ్మా? లోగోస్. లోగోస్ అంటే ఏంటిదంటే, ఇదిగో ఇవన్నీ ఇప్పుడు మనం అంటాం చూడండి, ఇవన్నీ పుట్టింది ఒక దగ్గర నుంచి. దేనిలో నుంచి? ఓంకారమో లేకపోతే ఒకటి అంటాం కదా, ఎక్కడి నుంచో ఇవన్నీ పుట్టేయండి. ఎందుకు పుట్టేయండి? అందుకని ఆయన ఒక పదాలు పెట్టాడు. జియాలజీ. ఆలజీ అనే పదంలో లోగోస్ అనే పదం ఇమిడుంది. జియాలజీ అంటే ఏంటి? భూగర్భ శాస్త్రం. జువాలజీ కదా. ఆ తర్వాత బయాలజీ, వాతావరణాన్ని గురించి చెప్పేది మెట్రాలజీ. ఇంకా ఆస్ట్రాలజీ, నక్షత్రాలను గురించి చెప్పేది ఏంటిది? ఆస్ట్రాలజీ. ఇంతకీ ఆ ఆలజీ అనే పదం మీకు ప్రతి శాస్త్రంలో కనిపించిద్ది. ఎందుకు ఆలజీ? ఎందుకంటే దాని అర్థం ఏంటంటే వై ఇట్ బిహేవ్స్ లైక్ దట్. మీకు అర్థమైందమ్మా నా భాష? వాతావరణ శాస్త్రాన్ని ఏమంటారు? మెట్రాలజీ. దాని అర్థం ఏంటంటే వై, ఎందుకు ఈ వాతావరణం ఇలా బిహేవ్ చేసిద్ది, ఇలా ప్రవర్తించిద్ది అని నువ్వు తెలుసుకోవటమే మెట్రాలజీ చదవటం. నక్షత్రాలు ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తాయి అనేది చదవటమే ఆస్ట్రాలజీ. బయాలజీ, మీ శరీరం ఎందుకు ఇలా పనిచేసిద్ది, జుట్టు ఎందుకు ఇలా ఉంటుంది, కళ్ళు ఎందుకు ఇలా ఉంటాయి, రక్తం ఎందుకు ఇలా ఉంటుంది, వాటిని గురించి తెలుసుకొని ఎందుకు ఇది ఇలా ఉంటుంది అని తెలుసుకోవటమే బయాలజీ. ఆన్సర్ ఏంటి? ఎందుకు ఉంటుంది? డాక్టర్ తెలుసుకుంటాడు. ఎందుకు మన బాడీలో రక్తం ఉంటుంది, నీళ్లు ఉంటాయి, ఎందుకంట? ఎందుకంటే లోగోస్ కోసం. లోగోస్ అంటే ఎవరు? ఆదియందు దేవుడు వాక్యమయ్యుండెను అన్నాడు చూసారా. ఆ వాక్యము అనే పదం లోగోస్. గ్రీకు భాషలో లోగోస్ అంటే వాక్యం, దేవుని యొక్క శబ్దం. దేవునిలో నుండి వాతావరణం, దేవునిలో నుండి నక్షత్రాలు, దేవునిలో నుండి శరీరం, దేవునిలో నుండి ఈ పంచభూతాలు, వీటి విధానాలు ఎందుకు ఇవి ఇలా ఉంటున్నాయంటే ఆ వాక్యం కొరకు. మీకు అర్థమైందా? ఫర్ హిమ్, ఆయన అలా ఉంటాడు. నక్షత్రాలు ఎందుకు అట్లా ఉంటాయంటే ఆయన అట్లా ఉంటాడు, నక్షత్రాల్లాగా ఉంటాడు ఆయన. సూర్యుడు ఎందుకు ఇలా ఉంటాడు? ఆయన సూర్యుని లాగా ఉంటాడు. గాలి ఎందుకు ఇలా ఉంటుందంటే దేవుడు గాలిలాగా ఉంటాడు, కనబడడు కానీ జీవం ఇస్తాడు. దేవుడు చెట్టులాగా ఉంటాడు. మీకు అర్థమైంది కదమ్మా? రాళ్ళు, జియాలజీ అంటే రాళ్ళు ఎందుకు ఇలా ఉంటాయి. ఓషనాలజీ, సముద్రం ఎందుకు అలా ఉంటుంది. వీటన్నిటికీ ఎందుకు అని మీరు అడిగితే లోగోస్ ఈజ్ ద రీజన్.
దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క స్వభావం వీటన్నిటిలో కనిపిస్తుంది కాబట్టి ఆయన వాటన్నిటికీ కారణభూతుడు. ఇప్పుడు ఇంతకీ భూమికి శక్తి ఉంది, గాలికి శక్తి ఉంది, ఇవన్నీ ఆయన కొరకు, ఆయనలాగా, ఆయనలో నుంచి ఆయన కోసమే పనిచేస్తూ ఉంటే మరి ఇప్పుడు మనం దేనికి భయపడుతున్నాం? మరి ఇప్పుడు మనం దేనికి ఎక్కువ విలువనిస్తున్నాం? భక్తుడైన పౌలు అంటున్నాడు, ఓ బలహీనమైన విశ్వాసులారా, మీరు గాలికి పూజిస్తున్నారు, పంచభూతాలకి భయపడుతున్నారు, వీటికి ప్రాధాన్యతనిచ్చి ఇవన్నీ ఎవరిలో నుంచి వచ్చాయో, ఎవరి కొరకు వచ్చాయో, ఎవరి నుండి ఆవిర్భవించాయో ఆయన్ని మర్చిపోతారా మీరు? మీకు అర్థమైందా? అట్లాగైతే ఆయన శరీరంలో కనిపించాడు. ఎలా కనిపించాడమ్మా? ఆయన శరీరంలో కనిపించాడు. ఎవరిలో అయితే ఇప్పుడు మెరుపులో శక్తి ఉంటుందా ఉండదా? ఎంత శక్తి ఉంటుంది? ఉరుము ఏమంటారు? వర్షం పడినప్పుడు పిడుగు, పిడుగులో ఎంత శక్తి ఉంటుందో తెలుసా మీకు? ఎంత శక్తి అన్నా? 4000 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్కి మనం చచ్చిపోతాం. పిడుగులో ఎంత శక్తి ఉంటుంది? పిడుగులో స్టూడెంట్స్ చెప్పాలా, 20 లక్షల వోల్ట్స్. ఎంత? ఇంకొక వాటి పరిమాణాన్ని బట్టి, వాటి పవర్ని బట్టి 1,00,000 వోల్ట్స్, 20 లక్షలు, 30 లక్షలు, 1,00,000 వోల్ట్స్తో వచ్చే పిడుగులో అంత శక్తి ఉంటే ఇప్పుడు ఒక కోట్ల పిడుగులను కలుగ చేసినటువంటి దేవుడు శరీరంలో వచ్చాడు. ఎందులో వచ్చాడు? ప్రభు యొక్క శరీరం గొప్పతనం అది. మనం అనుకుంటున్నట్టుగా మామూలు మనలాంటి శరీరం కాదు అయింది. మనం అనుకుంటున్నట్టుగా మామూలు మనలాంటి మనిషిలాగా వచ్చి ఆయన చచ్చిపోలా. అందుకనే ఏమన్నాడు కొలస్సై పత్రికలో? దైవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరమందు క్రీస్తునందు. మీకు జ్ఞాపకం వచ్చిందా? చూడండి మరి, కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 2:9 కొలస్సై పత్రిక 2:9. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. అది సంగతి. ఇప్పుడు మరి మీరు వీటికి భయపడాలా? వేటికి? పంచభూతాలకి. అమ్మ భయపడాలా? భయపడక్కర్లా. లేకపోతే ఏదైనా వీటి నుంచి సంభవిస్తుందేమో అని వాటికి మనం లోబడాలా? తత్వజ్ఞానం. ఇప్పుడు వీళ్ళ సొల్యూషన్ ఏంటంటే, ఎవరి సొల్యూషను? సరే నేను సమస్య చెప్పా, ఇది సమస్య, అక్కడ సంఘంలో ఉన్న సమస్య ఇది. ఈ సంఘంలో ఉన్నటువంటి సమస్య పంచభూతాలని గౌరవించాలా, మత సంబంధమైన ఆచారాలని గౌరవించాలా? ఇలాంటి సమస్యలో చిక్కుబడి ఉన్నప్పుడు భక్తుడైన పౌలు ఏం చెప్పాడంటే, మన ప్రభు అన్నిటికంటే గొప్పవాడు, అందరికంటే ఉన్నతమైన వాడు, ఆయన అన్నిటికంటే హెచ్చైన వాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి ఆయన సర్వాధికారి, సంఘానికి శిరస్సు లాంటి వాడు అని చెప్తూ, వీటిని మీరు అధిగమించాలంటే, వీటిని మీరు కొట్టివేయాలంటే 4 రకాలుగా మీరు కట్టబడాలి అని చెప్పాడు. ఎన్ని రకాలుగమ్మా? 4 రకాలుగా. ఆ 4 మాటలను చూపించి నేను ముగిస్తా. చూడండి, కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 23. పునాది మీద కట్టబడిన వారై, పునాది మీద కట్టబడి స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు అవును, పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడును. 1 నంబర్ 1 విశ్వాసంలో
పునాది మీద కట్టబడండి అన్నాడు కదన్నా. రెండవ అధ్యాయం, రెండో కట్టడం, 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతారా? 2వ అధ్యాయం. ప్రభు అయిన విధముగా వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు. ఒకటెక్కడ కట్టమన్నాడన్నా? పునాదుల్లో కట్టండి అన్నాడు. 2 ఇంటిలాగా కట్టుకోండి అన్నాడు. ఓకే, 3వ అధ్యాయంని మనం చూద్దాం. చూడండి అన్న, 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఓకే అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కూడా 4వ అధ్యాయం చూడండి, 4-5 వచనాలు మనం చూద్దాం. 5వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 5వ వచనం. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనిడి. అంటే ఇక్కడ కట్టబడటం అనే పదం మీకు కనబడలేదు, కానీ అక్కడ 2 పదాలు, 2 విధానాలు చెప్పాడు. ఒకటి 3వ అధ్యాయంలో ఎక్కడ కట్టబడాలంట? ఇదిగోండి చూడండి, నా వైపు చూడండి, లోపల కట్టబడండి. 5వ వచనం చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. భూమి మీద మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ ఏం చేయాలంట? ఇందులో మీరు కట్టుకోండి అంటున్నాడు. ఎక్కడ కట్టుకోవాలా? ఇదిగో లోపల. ఇక్కడ అన్నాడు 4వ అధ్యాయం 6వ వచనంలో సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అంటే ఇది ఎక్కడ? బయట. ఎస్, వెరీ గుడ్. 4 బిల్డింగ్స్. అమ్మా, ఎన్ని బిల్డింగ్స్ నాన్న? 4 బిల్డింగ్లు. ఒకటి ఎక్కడ కట్టాలా? కింద కట్టాలా, పునాది లోపల. 2 పైన కట్టాలా, ఇంటిలాగా పైన కట్టాలా. 3 లోపల కట్టాలా. 4 బయట కట్టాలా. ఓకే, గుర్తుపెట్టుకుంటారా? 1 పునాది లోపల కింద కట్టాలా, 2 పైన కట్టాలా, 3 లోపల కట్టాలా, 4 బయట కట్టాలా. వాటి వివరాలు నేను చెప్తాను. పునాది మీద అంటే లోపల. విశ్వాసం అనేది కనబడని స్థితిలో భూమి కింద ఉన్నట్టుగా ఉండాలా. విశ్వాసం ఎక్కడ ఉండాలమ్మా? లోపల ఎంత బలమైన విశ్వాసం ఉంటే అంత బలంగా ప్రభు కోసం మనం కట్టగలుగుతాం. ఇంటిలాగా కట్టడం అంటే సంఘంలో జీవితం. అర్థమవుతుందా? విశ్వాసం అంటే రక్షణానుభవం. రక్షణానుభవంలో రహస్యమైన జీవితంలో మీరు కట్టబడాలా కింద. రెండవది బయటికి కనిపించేది, వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎందుకు విస్తరించడం అంటే సంఘపరమైన జీవితంలో బయట కట్టబడాలా. అంతరంగంలో పవిత్రత అనే విషయంలో లోపల కట్టబడాలా. పవిత్ర జీవితంలో అంతరంగంలో కట్టబడాలా. ఆఖరిగా ప్రభు కొరకు సాక్ష్యమిచ్చే జీవితంలో బయట కట్టబడాలా. 4 రకాల కట్టడాలు. 1 రక్షణలో క్రింద కట్టబడాలా, క్రింద. సంఘములో బయట కట్టబడాలా. పవిత్రతలో లోపల కట్టబడాలా. సాక్ష్య జీవితంలో ఎక్కడమ్మా? బయట, సంఘం వెలపట, లోకంలో కట్టబడాలా. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారా? ఒకసారి చెప్పండి, నేను క్లోజ్ చేస్తాను. ఎక్కడెక్కడ కట్టబడాలా? రక్షణలో క్రింద కట్టబడాలా. 2 సంఘములో పైన కట్టబడాలా. పవిత్రతలో లోపల కట్టబడాలా. సాక్ష్యమిచ్చే జీవితంలో ఎక్కడ కట్టబడాలా? బయట కట్టబడాలా. ఇలా కట్టబడినప్పుడు కొలస్సై పట్టణంలో ఉన్న సమస్యల్లాగా మనకొచ్చే సమస్యల్ని మనం ఏం చేస్తాం? ఎదిరించి జయ జీవితం జీవించగలుగుతాం. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా.
మాకు అందించిన సత్యాలు మా హృదయంలో ఫలింప చేయండి. మేము కూడా లోక సంబంధమైన మూలపాఠాలు, తత్వజ్ఞానం, ఆచారాలు, సాంప్రదాయాలు, బలహీనతలకు లొంగకుండా మనుషులు పెట్టేటటువంటి దుర్బోధలకు ఇటు అటు కొట్టుకుపోయే వారంగా కాకుండా స్థిరంగా, బలంగా రక్షణ అనుభవంలో ఎదగటానికి సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, బలహీనులంగా చేసిన ఈ పరిచర్యను మీరు ఫలింప చేయమని మా రక్షకుడైన యేసు ప్రభు వారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. అమ్మ, అందరికీ వందనాలు.